అందరికీ నమస్తే. ఈరోజు మన తెలంగాణ స్పెషల్, ఆంధ్రాలో కూడా వేసుకుంటారు కానీ చెప్తున్నాను, చాలా చాలా వెరీ వెరీ స్పెషల్ అన్నమాట. ఏమంటాం మనం, మక్క గారెలు అంటాం. ఇలా చక్కగా మీడియంగా, మరీ లేతవి కాకుండా మరీ ముదురువి కాకుండా కొంచెం మీడియంగా మక్కలు తీసుకున్నాను నేను. ఇవి కూడా ఒక 1/2 kg మక్కలు. తర్వాత దీనికి కావాల్సిన ఒక 10-12 పచ్చిమిర్చి ఇలా హాఫ్ కట్ చేసి పెట్టుకున్న, ఒక 4 ఎండుమిర్చి, తర్వాత కొన్ని ధనియాలు, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు అండ్ తాజా కొత్తిమీర. తర్వాత యాజ్ యూజువల్గా ఇందులో మనం వేసే ఉప్పు, ఈ ఉప్పు అంతే. ఇంకా డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్. ఇది సూపర్ టేస్టీ వడలు. మనం ఇప్పుడు వడలు అంటామా, మన వడలంటే మనకు నచ్చదు కదా. తెలంగాణ స్టైల్లో మనం మక్క గారెలు అంటేనే బాగుంటుంది, అలా తింటేనే బాగుంటుంది కదా. సో మనము ఇది నేనేం చేస్తానంటే ఇవన్నీ ఇందులో యాడ్ చేసేస్తా. ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చి తర్వాత ఒక్కసారి చూడండి మీరు. ఇప్పుడు ఏవైతే క్వాంటిటీ తీసుకున్నానో అవన్నీ ఇందులోనే యాడ్ చేసేస్తా. వెల్లుల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి ఒకటే ఉంటే బాగోదు కాబట్టి ఒక 4 ఎండుమిర్చి వేస్తే దీని ఆ టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోనే ధనియాలు, ఈ కరివేపాకు కొంచెం వేసేస్తున్నాను. తర్వాత మనం పిండిలో కలిపేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇందులో మళ్ళీ మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని తర్వాత పిండి గ్రైండ్ చేసిన తర్వాత మనం అది సాల్ట్ కలుపుకుందాం. ఇది మనకు ఇలా చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసేసి ఇది నేను మిక్సీ పట్టుకొని నేను మళ్ళీ గారెలు చేయడానికి రెడీగా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా. చూస్తూనే ఉండండి తప్పకుండా. సో ఇవన్నీ మనం ఇలా వేసేసుకున్నాం కదా. మిక్సీ పట్టుకునే ముందు ఒకసారి ఇవన్నీ జాగ్రత్తగా ఇట్లా అన్నీ కలుపుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ పడతాం కదా, అన్ని సమపాళ్ళలో మిక్స్ అయిపోతాయి. సో ఇంకా ఇందులో అంటే జనరల్గా గారెలు ఎవరైనా కానీ కాస్త తీపి ఉంటేనే ఇష్టపడతారు. ఎందుకంటే మునుపులా కాదు కదా, ఇప్పుడు చప్పగా వస్తున్నాయి కదా మక్కలు. కాబట్టి కంపల్సరీ ఇందులో ఇవన్నీ 1/2 kg మక్కలు మీరు చూస్తున్నారు ఈ బౌలు. నేను దానికి ఒక 3.5 స్పూన్స్ తీసుకుంటున్నాను. నేను షుగర్ తప్పకుండా తీసుకోండి. షుగర్ వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. అస్సలు మాకు షుగర్ వద్దండి అని అంటే షుగర్ లేకుండా కూడా చేసేసుకోవచ్చు. ఇది ప్రొసీజర్ అన్నమాట. ఇది నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మనం డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ ఇందులో పోసేసుకొని ఇది వేడెక్కే లోపల మనం అది మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం. సో ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ ఇందులో పోసేసుకున్నాం. మనము పిండి చక్కగా మొత్తం ఇది గ్రైండ్ చేశాను. ఎంత లక్కీ అంటే ఒక్కసారి పిండి జారుడుగా అయిపోతుందండి. మక్కలు లేతగా ఉంటే, ముదురుగా ఉంటేనేమో మరీ ఇట్లా గట్టిగా ఉంటుంది. అది ఏం కాకుండా 1 డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయకుండా ఇంత చక్కగా చూడండి ఇలా చేసి మనం ఇట్లా చేయడానికి అనువుగా ఇట్లా వచ్చేసినాయి అన్నమాట. ఇలా కొంచెం వాటర్ దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను చక్కగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ మళ్ళీ ఇందులో మనం సాల్ట్ వేసుకోలేదు కదా. సాల్ట్ ముందే ఎందుకు వేసుకోలేదు గ్రైండ్ చేసేటప్పుడు అంటే మనకు పిండి తర్వాత క్వాంటిటీ తక్కువ అవుతుంది కదా. సో ఇప్పుడు దీనికి సరిపడా షుగర్ మాత్రం గ్రైండింగ్లోనే వేసేసుకోవాలి. దీనికి సరిపడా మనం ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసేసాను. గారెల్లో కొంచెం చూసుకోవాలండి, పిండిలో తొందరగా సాల్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి చూసుకోవాలి. ఎక్కువైతే చేసేదేం లేదు కాబట్టి ముందే తక్కువ వేసేసుకొని ఇది చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి. మనం జాగ్రత్తగా కలుపుకుంటూ. అద్భుతమైన పాట. ఆయిల్ వేడెక్కి ఇంకా కాస్త వేడెక్కే లోపల ఈ కన్ని కోపాలు వెన్నెల్లో దీపాలు, ఆ ముద్దు మురిపాలు ఏ పొద్దు సగపాలు, ఈ కంట నీలాలు ఆ కంట పొంగితే సురగంగ నీలాల సరిగంగ తానాలు, ఈ చుక్క రాకతో నవరాత్రి నవ్వని, ఈ ఒక్క రాత్రి తొలి రాతి రవ్వని, కలలన్నీ కలయి కలుసుకునే కౌగిలిలో వందనాలు వలపుల హరిచందనాలు, వెన్నెలలో వేచి వెచ్చనైన నా స్వామికి వందనాలు వలపుల హరిచందనాలు. అద్భుతమైన పాట కదా. జయగంటలు మూవీలో ముచ్చెల అరుణ గారు మా బ్యాచే. మురళి ఇప్పుడు కార్తీక్ అంటాం కదా మనము, ఆయన అరుణ గారు యాక్ట్ చేసిన మూవీ. అద్భుతమైన సాంగ్.
మనం గారెలు వేసుకుంటూ ఇది మీరు చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా గిన్నెకి ఒత్తుకొని మెల్లిగా జారుస్తారన్నమాట. ఇందులో అది మనకు లేట్ అవుతుంది, ఒక్కసారి సరిగ్గా రాదు. మనం ఒక క్లాత్ తీసుకోవాలి, మంచి టర్కీ క్లాత్ కానీ ఒక కర్చీఫ్ అయినా పర్వాలేదు తీసుకోవాలి. తీసుకొని కొంచెం మనం ఇది లైట్గా తడి చేసేసుకొని మనకి ఎంత కావాలి, పెద్ద పెద్దగా కావాలి, గారెలు చిన్న చిన్నగా కావాలా చూసుకోవాలి, అది మీ ఇష్టం అనమాట. ఇలా ఇప్పుడు మనం ఇలా చేసామనుకోండి, చూడండి ఎంత హ్యాపీగా చిన్న హోల్ పెట్టేసుకొని ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇలా ఇది తర్వాత ప్రతిసారి అట్లా కొంచెం మనం తడి పెట్టేసుకుంటూ ఇలా చేసేసుకుంటే ఇది ఈజీ అనమాట. మనం ప్లేట్ పైన ఒత్తుకొని అందులో జార విడవడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఏదైనా ఆకు పైన కూడా మనం వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏది రావి ఆకు కానీ అలాంటి ఆకులు కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం అన్నీ ఒక్కొక్కటి అంటే మనం ఆయిల్ ఎంత తీసుకున్నామో దాన్ని చూసుకొని మన ప్యాన్ని చూసుకొని ఇందులో ఎన్ని సరిపోతాయో అంతవరకే వేసుకోవాలి. లేకుంటే ఒకవేళ ఎక్కువ వేసేసుకుంటే ఏమవుతుందంటే అది ఒకదానిపైన ఒకటి వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను తీసుకున్న ఆయిల్కి ఒక 4-5 ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంత ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది మనం గారెలు చేసుకునే విధానం. సో ఇప్పుడు కొంచెం అది వెంటనే మనం తిప్పొద్దు, టర్న్ చేయొద్దు. కొంచెం ఇలా కాలిందంటే మాత్రమే ఇలా టర్న్ చేయాలి. మనము ఇలా టర్న్ చేసేసి ఇది ఇలా ఇప్పుడు ఇది కాలలేదు చూడండి, కొంచెం పోతుంది, అది చూసుకోవాలి మనం. ఇలా అన్నమాట. ఇది ఇట్లా తిప్పి చూసుకొని అది కాలిన తర్వాత మళ్ళీ తీసుకొని వేసేసుకోవడమే. మళ్ళీ ఇది వేగిన తర్వాత మళ్ళీ రౌండ్ వేసేసుకుందాం. చూడండి చక్కగా ఈ మాత్రం కలర్ ఉండాలి, చూసుకోండి. ఈ మాత్రం కలర్ ఉంటేనే అది తిన్నట్టుగా ఉంటుంది, లేకుంటే పచ్చిగా ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కొంతమంది కారపొడి కూడా వేసుకుంటారు. కాకపోతే పచ్చిమిర్చి కొన్ని మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి, నాది చాలా తక్కువ క్వాంటిటీ కదా, సో నేను ఒక 4 మిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా ఇందులో ఉంటే, తర్వాత పంచదార కూడా యాడ్ అయితే ఆ టేస్టే వేరు. అది ఇప్పుడు మనము నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ఏమంటారు పెద్దవాళ్ళు, ఏమంటారు దీన్ని, ఇంకో వాయి వేసుకుందామా అని అంటారు కదా. అది వేసేస్తున్నాను నేను ఇప్పుడు. క్లాత్తోనే చాలా ఈజీ అండి, ప్లేట్ కంటే. ఇలా ఫాస్ట్గా ఇలా మనం వేసేసుకోవచ్చు. మళ్ళీ స్టవ్ కూడా చూసుకోవాలి, వేసేటప్పుడు సిమ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేడైతే వెంటనే లోపల పిండి అంతా అలాగే ఉంటుంది, మాడిపోతాయి. కాబట్టి మనం ఇలా హోల్స్ పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకొని చక్కగా దీని తర్వాత అట్లా వేడివేడిగా వర్షం పడుతుంటే ఇలాంటివి చేసుకొని, చల్లగా వర్షం పడుతుంటే ఇలాంటివి చేసేసుకొని తిని ఒక కమ్మటి కాఫీ తాగితే ఎంత బాగుంటుంది కదా. భగవంతుడు అసలు ఎప్పుడు ఏది చేస్తున్నాయనే గుర్తొస్తాడండి. ఎందుకంటే మనిషి జన్మకు ఎన్ని సుఖాలు ఇచ్చాడు ఆయన మనకి కదా, నాలుకకి ఎన్ని రుచులు ఇచ్చాడు, మరి ఎంత మనం రుణపడి ఉండాలి కదా. సో నాకు అందుకే ప్రతి విషయంలో గుర్తొస్తాడనమాట భగవంతుడు. ఇది ఇప్పుడు వేసాం కదా, మనం 4 వేసేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా సేమ్ ఇలాగే కాలాలి. అయిన తర్వాత జస్ట్ అది కొంచెం వేడెక్కింది, ఫ్లేమ్ ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎక్కువ చేసుకోవాలి, చూసుకోవాలి ప్రొసీజర్ అట్లా. ఇవి వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా మనం మళ్ళీ ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనము తీసేసుకోవాలి. చూడండి ఇవి కూడా సెకండ్ రౌండ్ అయిపోయింది. జాగ్రత్తగా చూసుకోవాలి, అది వేడెక్కిన మనం ఒక్క నిమిషం కేర్లెస్ చేసినా మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఒక్కసారి తిప్పేసి ఇలా ఇప్పుడు మళ్ళీ మనము 3వ వాయి వేసేసుకుందాం. ఇప్పుడు చెప్పాను కదా నేను, ఇప్పుడు ఇది ఒక్కసారి 3rd రౌండ్ వేసేసుకుందాం. ప్రతిసారి మీరు కొంచెం ఇలా చేయి తడి చేసుకొని కొంచెం వాటర్ జల్లి ఇలా వేసేసుకుంటే అసలు ఏ మాత్రం కూడా మీకు అతుక్కోదు. అండ్ ఇంకా ఆకుపైన వేసుకుంటే ఇంకా ట్రెడిషనల్గా అనిపిస్తుంది అండి. టైంకి రెడీగా లేదు. సో రావి ఆకు అలాంటివి పెట్టుకుంటే, తమలపాకు, వాటి టేస్ట్ కూడా మళ్ళీ అందుకు ఇది తమలపాకు పైన వేసుకుంటే అది దాని ఫ్లేవర్ కూడా మనకి యాడ్ అవుతుంది అన్నమాట. ఇట్లా అన్నీ చేసేసుకోవాలి. అన్నీ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. మన 2 ఛానల్స్ని చెప్పే మంచి విషయాలు, చేసే మంచి వంటలు మీరు ఎంకరేజ్ చేస్తేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందరూ తప్పకుండా ఈ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, వంటలన్నీ చూడండి, ప్రశాంతంగా చేసేసుకోండి. ఇప్పుడు నేను అదొక 3వ రౌండ్ వేసేసాను. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను. అవి వేగుతున్నాయి. నేను
రుబ్బు రోలు తీసుకున్నాను. ఒకప్పుడు మనకు అన్ని పచ్చళ్ళు కానీ ఏది కానీ రుబ్బు రోలు పైనే జరిగేవి. ఆల్రెడీ ఒకసారి ఇనాగ్రేషన్ చేశాను, దీనికి పసుపు కుంకుమ గంధం పెట్టి అగరొత్తులు వెలిగించి పూజ చేశాను, అన్నీ వేసాను. ఎందుకంటే రుబ్బు రోలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అన్నమాట. సో నాకు చాలా నచ్చింది ఇది. నెక్స్ట్ టైం మీకు నేను తప్పనిసరిగా ఒకసారి రోటి పచ్చడి చేసి చూపిస్తాను నేను. కాబట్టి నా సంప్రదాయ వంటలన్నీ తప్పకుండా మీరు చూడాలి అండ్ ఎంకరేజ్ చేయాలి. ఇది ఇది రోలు, ఇది మన ఏమంటారు దీన్ని, దీన్ని పొత్రం అంటారు. పొత్రం తెలంగాణలో అయితే పొత్రం అంటారు, ఇంకా మిగతా ఏమంటారో నాకు తెలియదు. సో ఇప్పుడు ఇవి కూడా ఇలా వేగుతుంటాయి. వేగిన తర్వాత మళ్ళీ మనము అన్నీ తీసేసుకొని మళ్ళీ ప్యాక్ వచ్చేద్దాం. మొత్తం మనకి కంప్లీట్గా అయిపోయినాయి మక్క గారెలు రెడీ. ఒక చిన్న పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళండి, ఎప్పుడైతే లాస్ట్ ఏదైతే వేసుకుంటామో ఆఫ్ చేయొద్దంట ఫస్ట్. అంటే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేస్తే అందులోంచి ఆ మిగిలినవి మనం తీసేసుకోవాలి. నేనేమో ముందే తీసేసాను అట్లా. ఎందుకంటే దానికి ఏదైనా కారణం ఉండొచ్చు. అందులో ఉన్నప్పుడే లాస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అని అంటారు. సో ఇప్పుడు మనకి వేడిగా మక్క గారెలు రెడీ అయిపోయినాయి. తప్పకుండా ఇలా చేసుకోండి. ఏమేం కావాలో అన్నీ స్కిప్ చేయకుండా అందులో చూడండి, వీడియోలో చూడండి, చేసేసుకోండి. ఇంకా వీలైతే దీనికి కావాల్సిన పాయసం చేసుకోండి. ఇంకా ఇందులో ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం నెయ్యి పైన అప్లై చేసుకొని తినండి. అద్భుతమైన రుచి ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది. వెన్న లేదంటే నెయ్యి కాకుంటే వెన్న, మంచి వెన్న పూస ఉంటే దానిపైన అప్లై చేసుకొని వీటిపైన తినండి. సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఇలాగే మంచి అద్భుతమైన రెసిపీస్తో నేను మళ్ళీ సంప్రదాయ వంటలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా మర్చిపోదండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతవరకు అందరికీ నమస్తే.